వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడూ కూడా మనము ఒకరి లైఫ్లో తోడుగా నీడగా ఉండే ఒక మంచి మనిషిలాగా ఉండిపోవాలి, కానీ వాళ్ళని పీడించేటటువంటి ఒక పీడకల్లాగా మాత్రం ఎప్పుడూ ఉండకూడదు అనమాట. నీకు చేతనైతే ఒక తీపి గుర్తులాగా ఉండు. అంటే నిన్ను తలుచుకున్నప్పుడల్లే ఆహా, వాళ్ళతో గడిపినటువంటి ఆ రోజులు కానివ్వండి, ఆ క్షణాలు కానివ్వండి, ఏవైనా కానీ చాలా మరపురానివి, చాలా అద్భుతంగా ఉంటాయి. తలుచుకుంటే ఎప్పుడు కూడా చాలా మెమొరబుల్గా అనిపిస్తాయి లైఫ్లో ఆ మూమెంట్స్ అన్నీ అని అనిపించేలాగా ఉండాలి. కానీ ఒక మాయని మచ్చలాగా, ఒక మాయని మరకలాగా మాత్రము ఉండకూడదు అనమాట. ఎందుకు అంటే మనము ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం చేయకూడదు. ఎందుకంటే ఏ రోజు నువ్వు చెడు చేసావనుకో, రేపొద్దున కర్మ అనేది నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి ఖచ్చితంగా అదే నీ విషయంలో ఇంకొకరు చేసే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అంటే కర్మఫలం అనుభవించాలి కాబట్టి భయపడి చెడు చేయకుండా ఉండండి అని చెప్పడం కాదు నా ఉద్దేశం. ఎందుకు చేయాలి చెడు? వీలైతే మంచి చేయి, లేదు నీకు ఇష్టం లేకపోతే అసలు ఏదీ చేయకు, కామ్గా ఉండు అనే చెప్పాలనుకుంటున్నాను అనమాట. మనము ఎంతో కోపంగా మాట్లాడామని, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడామని, వాళ్ళకి విలువ ఇవ్వకుండా మాట్లాడామని ఇవన్నీ ఆలోచిస్తారు. కానీ ఎంత ప్రేమ ఉంటే అంత కోపంగా మాట్లాడారు అన్న చిన్న లాజిక్ని మిస్ అవుతారనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా ఎటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నా కానీ మనల్ని మనలాగా అర్థం చేసుకునే వాళ్ళు మన చుట్టూ ఉంటే మన జీవితము ఇంకా ఇంకా ఆనందమయంగా అవుతుంది. కానీ మనల్ని అర్థం చేసుకోకుండా మనల్ని ఎప్పుడు అపార్థం చేసుకునేటటువంటి వాళ్ళు మన చుట్టూ ఉంటే మనం ఇంకా ఇంకా గాయపడి మన జీవితం కూడా అల్లకల్లోలమై, అంటే ప్రశాంతత అనేది కోల్పోయి రోజు కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే బాగుండు అనే ఒక ఇది లేదు నా లైఫ్లో అని ఒక ప్రశాంతత లేకుండా ఏదో కోల్పోయినట్టుగా, ఏదో ఇంకేదో కావాలి అన్నట్టుగా జీవితాన్ని సాగించాల్సిన పరిస్థితి అన్నమాట వస్తుంది మనకి. కాబట్టి ఎప్పుడు కూడా నాకు ఇంతమంది ఫ్రెండ్స్, అంతమంది ఫ్రెండ్స్ అని అనుకునే కన్నా, ఫ్రెండ్స్ కానివ్వండి ఏ రిలేషన్షిప్ అయినా మనల్ని అర్థం చేసుకుని ఇద్దరు మనతో ఉన్నా చాలు అని అనుకోవటం ఉత్తమం. అందరూ అనుకుంటారు, ఆహా ఈ విషయంలో ఈ చెడు చేసేసాం వాళ్ళకి, నా ఈగో సాటిస్ఫై అయిపోయింది, ఇంకా ఏం ప్రాబ్లం లేదు, నేను హ్యాపీగా ఉండొచ్చు అని. బట్ కానీ ఖచ్చితంగా కూడా అది ఒక పీడకలలాగా నిన్ను వెంటాడుతుంది అనమాట. ఎందుకంటే ఎవరికి కూడా చెడు చేసేటప్పుడు దాది చూపించేటటువంటి నెగిటివిటీ ఎలా ఉంటుంది అనేది అప్పుడు కనిపించదు. ఆ చేయడం అంతం అయిపోయిన తర్వాత అప్పుడు మనం చేసింది తప్ప రైటా అని మనం ఒక మనస్సాక్షికి సమాధానం చెప్తూ ఉంటాం, చూసామా? అప్పుడు మొదలవుతుంది అసలు స్ట్రగుల్ అనమాట. కాబట్టి అసలు ఎందుకు చేయాలి, చేయడం ఎందుకు, ఈ బాధ ఎందుకు చెప్పండి? కాబట్టి అసలు చెడు చేయడం ఎందుకు? ఈ మనస్సాక్షి క్వశ్చన్ చేసినప్పుడు మనకి మనము సమాధానం చెప్పుకోలేక రిగ్రెట్ ఫీల్ అవ్వడం ఎందుకు? అసలు ఈ బాధ అంతా ఎందుకు చెప్పండి? అదే మనము ఒకరి జీవిత ప్రయాణంలో ఒక తీపి కబురులాగానో, ఒక తీపి గుర్తులాగానో ఉన్నామనుకోండి, ఆ మెమరీస్ అన్నీ మనం రీకలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి హ్యాపీనెస్ వస్తుంది, మన వల్ల ఆ పక్క వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది. అంత పాజిటివిటీ అనమాట. అక్కడ కూడా నెగిటివిటీ ఉండదు. అదే నెగిటివ్ చేసామనుకోండి, ఆ నెగిటివ్ చేసింది మనకు గుర్తొచ్చినప్పుడు మనకి బాధ అనిపిస్తుంది. ఎవరికైతే నెగిటివ్ చేసామో వాళ్ళ దృష్టిలో మనం చెడ్డవాళ్ళగా మిగిలిపోతాము, వాళ్ళకి ఎనిమీస్ అయిపోతాము, వాళ్ళు ఇంకెప్పుడు మన మొహం కూడా చూడరు. అలాగే ఇంకెప్పుడు కూడా మనకి కాంటాక్ట్లో కూడా ఉండకపోవచ్చు మనం చేసే చెడుని బట్టి. ఎందుకు అంత చెడుని మనం మూటగట్టుకోవాలి? అదే మంచిని గనక మూటగట్టుకున్నాం అనుకోండి, మన లైఫ్లో ఒక నలుగురు మంచి మనుషులు ఉండిపోతారు కదా. ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఎప్పుడూ కూడా ఒకరి లైఫ్ని స్పాయిల్ చేద్దాం, ఒకరిని హింసించి మనం ఆనందపడదాము, ఒకరిని వాళ్ళకి ఇష్టం లేని విధంగా వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి చేద్దాము అనే నెగిటివిటీ నుంచి బయటపడండి.
వీలైతే మంచి చేయండి, లేదు అంటే కామ్గా ఉండండి, కానీ చెడుకి వీలైనంత దూరంగా ఉండండి. ఎప్పుడు కూడా ఒక మరపురాని గుర్తులా ఉండడానికి ఎవరి జీవితంలోనైనా కానీ ట్రై చేయండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.